మురళి, పుదుచ్చేరి 30 సీట్లు ఉన్నాయి, 16 మ్యాజిక్ ఫిగర్. సో చిన్న అంటే కేంద్రపాలిత ప్రాంతం అయినా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఫోకస్ చేసింది. అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అంటే ఎన్డీఏ గెలవబోతోంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా చెప్తోన్న పరిస్థితి. ఏంటి పుదుచ్చేరి అప్డేట్ ఏంటి మురళి? అఫ్కోర్స్ సౌత్ రాష్ట్రాల్లో కేంద్రపాలితమైనటువంటి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకే కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే రంగస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆయనకే అధికారం వచ్చే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే గడిచినటువంటి అనేక రోజులుగా కూడా ఏదైతే పుదుచ్చేరిలో ఆయన మీద వ్యతిరేకత అయితే పెద్దగా వ్యక్తం అవ్వట్లేదు. ఈసారి అక్కడ కూడా ప్రధానంగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి. 30 స్థానాల్లో 9వ తేదీ ఒకే విడతలో కూడా అక్కడ ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. 3 స్థానాలకు మాత్రం కేంద్రం తన నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్యేలను ఎన్నుకునేటటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రంగస్వామి నాయకత్వంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఎన్ఆర్డీఎంకే కూడా ఒక పొత్తుకి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఎన్డీఏలో ఈసారి ఎన్డీఏ కూడా తిరిగి అక్కడ అధికారం పొందే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి ప్రధాన మాట అని చెప్పుకోవచ్చు. అటు మరోవైపు ఎస్పీఏ ఏదైతే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో కూడా కాంగ్రెస్, డిఎంకే భాగస్వాములుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దగా వీళ్ళు ప్రభావం చూపించే అవకాశం లేదనేది కూడా పుదుచ్చేరిలో వినిపిస్తున్నటువంటి మాట. అక్కడ కూడా మరి కాసేపట్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది. అయితే ఈసారి ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఏ కూటమే వస్తుందనేది మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పుదుచ్చేరి కూడా కీలకం కాబోతుంది. ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా పుదుచ్చేరి కావచ్చు, ఈ మూడిట్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకే ఈసారి అవకాశం కనిపించే సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే పుదుచ్చేరిలో మాత్రం తిరిగి రంగస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనేది ఇక్కడ ప్రజలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు చెప్తున్నటువంటి మాట. రవి, మీరు చెప్తున్నట్టుగా అక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా ఎన్ఆర్సీ అంటే ఎన్డీఏ గెలవబోతోంది అనే ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి. అదే ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాయి. యాక్సిస్ ఇండియా 16 నుంచి 20 స్థానాలు ఇస్తోంది ఎన్ఆర్ కాంగ్రెస్కి. కామాఖ్య అనలిటిక్స్ 17 నుంచి 24 స్థానాలు ఇస్తోంది. అలాగే పీపుల్ పల్స్, ప్రజాపోల్ కూడా ఎన్ఆర్సీ వైపే అంటే ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 30 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చి 16. అక్కడ ఖచ్చితంగా ఎన్ఆర్ కాంగ్రెస్ గెలవబోతోంది అనేది మనకి తెలిసిన విషయం. ఇక థ్యాంక్ యూ సో మచ్ మురళి. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు, అలాగే కేరళ, పుదుచ్చేరి ఈ స్టేట్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించినందుకు. మొత్తం మీద ఒక రకమైన ఉత్కంఠ. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పైనే అందరి ఫోకస్ ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత ఈ టెన్షన్ మరింత పెరిగింది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్కి మొగ్గు చూపుతోన్న పరిస్థితి. అలాగే వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు తృణమూల్ కాంగ్రెస్కి లీడ్ ఇస్తూ ఉన్నాయి. మరికొన్ని భారతీయ జనతా పార్టీకి లీడ్ ఇస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. 4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. సో ఈ రాష్ట్రాల్లో ఎటువంటి ఫలితం రాబోతోంది? మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 8 గంటలకు ఖచ్చితంగా షార్ప్ 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్ని కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపారు అనేది ఒక ట్రెండ్ మాట, ఒక ట్రెండ్. ఆల్మోస్ట్ పోస్టల్ బ్యాలెట్లో ఎటువంటి ట్రెండ్ ఉందో అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా. సో ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 10-10:30 కల్లా అంటే 11 కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎవరెవరు ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఏ కూటములు లీడ్లో ఉన్నాయి అనేది చెప్పేసి. సో ఒక క్లియర్ పిక్చర్ రావడానికి 12-1 గంట అవుతుంది. సో ఇవాళ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు అంటే లెఫ్ట్ ప్రభుత్వాన్ని, లెఫ్ట్ పార్టీలని పక్కకు పడేసి తృణమూల్ కాంగ్రెస్ ఏ రకంగా 15 ఏళ్ల పాటు అక్కడ పరిపాలన చేసిందో చూసాం. అయినా కూడా 15 ఏళ్ల పాలన తర్వాత కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్దే విజయము అని చెప్పి. కాదు అంటూ ఉన్నాయి మరికొన్ని
మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు. యాక్సిస్ మై ఇండియా అయితే అక్కడ కనీసం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఇవ్వడానికే భయపడ్డ పరిస్థితి, ఎందుకంటే ఫియర్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజల ఓటర్ల అభిప్రాయాలను మేము తెలుసుకోలేకపోయాం. ఎవరు కోటేశారో, ఎవరి వైపు మొగ్గు చూపారో కూడా మేము అడగడానికి, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేరు అన్నట్టుగా యాక్సిస్ మై ఇండియా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో వెస్ట్ బెంగాల్లో ఫలితం ఏ రకంగా ఉండబోతోంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో ఈసారి విజయ్ ఉన్నారు. ఇన్నాళ్ళు అన్నాడీఎంకే వర్సెస్ డిఎంకేగానే నడిచింది. భారతీయ జనతా పార్టీ మధ్య మధ్యలో అక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నించినా కూడా పెద్దగా ఎప్పుడు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపలేదు. కారణం ఏంటంటే తమిళనాడులో హిందీ వ్యతిరేక భావన ఉంటుంది. స్టాలిన్ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా అక్కడ ఉత్తర భారత ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా తమిళులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వాళ్ళంతా రాజకీయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్న సందర్భాల్ని చాలాసార్లు చూసాం. మరి చూద్దాం ఏ రకమైన ఫలితం తమిళనాడులో ఉంటుందో. యాక్సిస్ మై ఇండియా చెప్తోంది ఖచ్చితంగా అక్కడ 120 స్థానాల వరకు టీవీకేకి రావచ్చు అని చెప్పేసి. వాళ్ళ త్రిష బర్త్డే కూడా సోషల్ మీడియాలో మనం చాలా పోస్టులు చూస్తూ ఉన్నాం, ట్వీట్స్ చూస్తూ ఉన్నాం, అలాగే మీమ్స్ చూస్తూ ఉన్నాం, చాలా ట్రోల్స్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి విజయ్ అభిమానులు అలాగే టీవీకే కార్యకర్తలు కూడా చాలా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు యాక్సిస్ మై ఇండియా ఫలితం తర్వాత, ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత. చూద్దాం మరి తమిళనాడులో ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది. చాలామంది చెప్తూ ఉన్నమాట అక్కడ ఖచ్చితంగా స్టాలిన్ మరోసారి అధికారంలోకి రాబోతూ ఉన్నారు అనేసి. మరి ఇక కేరళ విషయానికి వస్తే అక్కడ ఎల్డీఎఫ్ దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. సీఎంగా పినరాయి విజయన్ ఉన్నారు. ఈసారి యూడీఎఫ్కే అవకాశం ఉండే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏదే ఎన్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాయి. అదే ఫలితం రావచ్చు. ఇక అస్సాం విషయానికి వస్తే అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ గెలవబోతోంది అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది పిక్చర్. 99 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సాయంత్రం వరకు కూడా, అంటే ట్రెండ్స్, పోస్టల్ బ్యాలెట్ తర్వాత, కౌంటింగ్ తర్వాత ఈవీఎంలు స్టార్ట్ చేసిన తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్ మీరు 99 టీవీలో చూడొచ్చు. చూస్తూనే ఉండండి 99 టీవీ. చిన్న బ్రేక్ తీసుకుందాం.